భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు ప్రేక్షకుడే. అది బుల్లి తెర, పెద్ద తెర, వెండి తెర, ఇంకో తెర, ఓటీటీ తెర ఏదో ఒక దాంట్లో. కాబట్టి అందులో ఉన్నటువంటి సెలబ్రిటీ అది హైపరాది అయినా, లేకపోతే సుడిగాలి సుధీర్ అయినా, లేకపోతే గనక రష్మి అయినా, అనసూయ భరద్వాజ్ అయినా ఎవరు కనబడ్డా సరే ఆనందంగా మనం కలుస్తానికి ప్రయత్నిస్తాం, షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాం, ఆప్యాయంగా మాట్లాడతాం. అది ఆ తెర మీదను చూసే వాళ్ళ పట్లన మనకుండే ఆరాధన. అంతే తప్పించి వాళ్ళు లోకానికి అతీతులు కాదు, దైవాంశ సంభూతులు కాదు. ఈ ఆదరణను చూసి చిత్ర విచిత్ర భావనలకు లోనైతే ప్రమాదం. లైక్ మన ప్రకాష్ రాజ్, మన కమల్ హాసన్ లాగా తయారవుతారు. ప్రకాష్ రాజ్ వచ్చేటప్పటికి దీన్ని నెగిటివ్ సెన్స్లో వాడుతున్నాడు, కమల్ హాసన్ విపరీత నెగిటివ్ సెన్స్లో వాడుతుంటాడు. నోటి తొత్తర్లు వీళ్ళకి బ్యానర్ హెడ్డింగ్లు కావడానికి వాడేటటువంటి పదం. దాంట్లో భాగంగా కమల్ హాసన్ కన్నడ వాళ్ళ గురించి చేసిన వ్యాఖ్యలు కన్నడ తమిళం కంటే కన్నడ సెకండ్ అన్నటువంటి ధోరణిలో వచ్చే మాటలు. ఇప్పుడు కొత్త సినిమా కమల్ హాసన్దే రాబోతుంది, తగ్సో ఏదో రాబోతుంది. కరెక్ట్గా ఈ సందర్భంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కన్నడ బగ్గుమంది, కమల్ హాసన్ దిష్టి బొమ్మలు తగలబడ్డాయి. కర్ణాటక ముఖ్యమంత్రి స్పందించేశాడు, తెలియదేమో పురాతన భాష కన్నడ అని చెప్పి. తమిళులు మాదే పురాతన భాష అంటారు, ఎవరి దాళ్ళదే పురాతన భాష అంటుంటారు. కాకపోతే ఇప్పుడు అనవసరంగా ఆ చిచ్చుని రాజేసుకున్నాడు కమల్ హాసన్. మరి ఇప్పుడు ఆయన సినిమాకి కర్ణాటకలో పరిస్థితి ఎట్టడుతో చూడాలి.